సమాప్తానికి నాకు ప్రారంభించాను. 6 గంటలకు పూర్తి కావాలి. 6 గంటల 12 నిమిషాలు నేను మాట్లాడుతున్నాను. వేదిక లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2026 ఈరోజు 17 నాడు జరిగేటువంటి 7 కులాల లీడర్షిప్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షుడు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ముందున్నటువంటి లీడర్లు అయ్యి కూడా లీడర్షిప్ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ హృదయపూర్వక అభివందన. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవాత్మలే. నేను ఏం చెప్పాలో నాకు అర్థమైంది. నేను చెప్పాలనుకున్నది కొత్త వాళ్ళని లీడర్లుగా, లీడర్లు అయిన వాళ్ళకి లీడర్గా మరి అయినప్పటికీ కూడా ఇది ఒక సామాజిక ఉద్యమానికి, ఒక ఆలోచనకి మనం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఒక లీడర్షిప్ కార్యక్రమంలో ఒక సాధారణ కార్యకర్తగా, ఒక సామాజిక ఉద్యమకారునిగా మీ ముందు నేను నిలబడి, దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం బీసీలు చాలా భావదారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకుముందు సాయన్న గారు చాలా చక్కగా మన భావజాలాన్ని ఏ రకంగా మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే విషయాన్ని, అంజన్న గారు ఆర్థిక విషయాలను, అమృతమన్న గారు సామాజిక విషయాలను, రాళ్ళ బండి పవనన్న గారు రాజకీయ విషయాలను చాలా మంచి చక్కగా విశదీకరిస్తూ, మనం నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ అనేటువంటిది కొత్త పదమే కాదు, కానీ ఒక భావన మన మదిలో ఉన్నది. లీడర్షిప్ అనగానే 4 చేతులకు 4 ఉంగరాలు పెట్టుకొని, మా తమ్ముడు నూనెకు మీసాలలాగా ఒక 4 కార్లు పెట్టుకొని, లక్షల కోట్ల రూపాయలు ఉండి ప్రజాధనం కొల్లగొట్టేటువంటి వారు లీడర్ అని మనం ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా బీసీల్లో లీడర్ కావడానికి ఏదేదో ఊహించుకుంటాం. మనం దీనికి సరిపోమేమో, ఇది మనది కాదేమో, నాయకత్వ లక్షణాలు మనకు లేవేమో అనేటువంటి ఒక మీమాంసలో బతుకుతున్నాం. ఒకసారి మీరు లోపలికి వస్తూనే హాల్ అంతా చూసి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గోడలకు అనేక మహనీయుల యొక్క చిత్రపటాలు ఉన్నాయి. నా పక్కనే ఇక్కడ జయశంకర్ గారు ఉన్నారు, వెనక పూలే గారు ఉన్నారు, నారాయణపూర్ గారు ఉన్నారు, వెనక పూలే గారు ఉన్నారు. ఇందులో ఎవరైనా మీకు తెలిసి వాళ్ళ చరిత్రను మీకు తెలుసుకున్నట్టే, బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? రాజ్యంలో నుంచి, రాజుల సంతానం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సంస్థానాలు పరిపాలించినటువంటి సంస్థానాధీశులు పిల్లలు ఉన్నారా ఎవరైనా? ఆ రోజు వాళ్ళ పరిస్థితులలో తినడానికి కూడా
సరి అయినటువంటి పద్ధతిలో లేనటువంటి జీవితాన్ని గడించినప్పటికీ వాళ్ళు నాయకత్వం వహించిన లక్షలుగా ఉన్నటువంటి కోట్లుగా ఉన్నటువంటి జనాభాల నుండి పైకి ఎదిగి వచ్చిన నేను బయటికి పోయేటప్పుడు ఆ సాయన్న చెప్తున్నాను, ఆ రోజు ప్రచార సాధనాలు చాలా తక్కువ. ఎక్కడో పాట పాడితే సాయన్న లాంటి వాళ్ళు ఇట్లా రాయద్దని అంటారు. వారానికో 10 రోజులకో నెలకో బయటకు వచ్చి నేను కూడా డబ్బు వాయిస్తూ పాటలు పాడుతున్నప్పుడు ఆ రోజు కళాకారులకు చాలా విలువ తక్కువగా ఉండేది. కాలేజీలకు తీసుకెళ్ళి కంజర వాయిస్తూ పాటలు పాడుతుంటే ఆ పాట వినడానికి చాలా రోజులు పట్టింది. అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది అంత అధ్వానంగా ఉండేది, చాలా తక్కువగా ఉండేది. అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో నాయకత్వాన్ని వహించి సమాజాన్ని నడిపినటువంటి వ్యక్తులు అనేక మందిని ఈరోజు మన హాల్లో చూస్తున్నాం. సుమారుగా ఒక 10-15 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొండ లక్ష్మణ్ బాబుజీ లాంటి వాళ్ళు అయితే ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు, జయశంకర్ సార్ లాంటి వాళ్ళు అయితే ఒక 10-12 సంవత్సరాల క్రితమే వాళ్ళ చరిత్ర ముగిసింది. అయినా ఎందుకు పెట్టుకున్నాం మనం? వాళ్ళ పటాలు ఎందుకు పెట్టుకున్నాం? వాళ్ళని ఎందుకు మనం గౌరవిస్తున్నాం? వాళ్ళకి మనకి తేడా ఏంటి? చాలా మంది బీసీలే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. చాలా మంది బీసీలే నైజాం నవాబు వ్యతిరేకంగా పోరాడారు. నేను చాలా చిన్న వయసులో ఉన్నాను. బహుశా నాకు తెలిసి నేను 4వ తరగతి 5వ తరగతి ఉన్నాను. 69 ఉద్యమం, మొదటి తెలంగాణ సంగ్రామం. చాలా మంది వాళ్ళ ఇల్లు ఉంగిలి అన్ని వదిలిపెట్టేసి నాయకత్వాన్ని వహించి వీరోచితంగా పోరాడి 369 మంది బీసీలే చనిపోయినారు. అటు ఆ రోజు వాళ్ళకు కుటుంబాలు లేవా? ఆ రోజు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేవా? ఆ రోజు కూడా ఫ్యాషన్ ఉండే కదా, హుందాదనం ఉండే కదా. మరి ఎందుకు ఆ రోజు వాళ్ళు సమాజ హితం కోసం, దేశ హితం కోసం సామాజిక బాధ్యత వహించి బయటికి వెళ్ళి ఉద్యమాలు చేసిన, నాయకత్వం వహించి ఒక మాట మాత్రం సత్యం మా సాయంత్రకు చెప్పాల్సింది, ఉద్యమాలు చేసిన వాళ్ళు అందరూ కూడా పేద కొడుకు అన్నారు. మొన్నటి వరకు జరిగినటువంటి ఆ లెఫ్టిస్ట్లో కానీ రైటిస్ట్లో కానీ చనిపోయినటువంటి చాలా మంది నక్సలైట్లో కూడా పేద కొడుకు అన్నారు. ఆర్ఎస్ఎస్లో కూడా చాలా మంది ఫుల్ టైమర్స్గా ప్రచారకులుగా తమ జీవితాలను అంకితం చేసినటువంటి వ్యక్తులు చాలా మంది బడుగు బలహీన వర్గాలు. మనకు ప్రత్యక్షంగా ఇక్కడ 2 ఉన్నారు. ఒకరు నరసింహ సార్, దేవేంద్ర గారు. ఉన్నత కుటుంబం కాదు వాళ్ళది. వాళ్ళ తండ్రులు తాతలు రాజ్యాలు ఏలలే, ఉద్యోగాలు లేవు వాళ్ళ తండ్రుల తాతలకి. అయినా సమాజ హితం కోసం సామాజిక బాధ్యతగా ఈ సమాజాన్ని మార్చాలి అనే కంకణం కట్టుకొని ఒక నాయకుడుగా తయారు. నాయకత్వం వహించడానికి ఏం కావాలి సత్యమన్నా?
మనసు కావాలి, భావన కావాలి. మనలో ఆ అంశం పట్ల అవగాహన కావాలి. నాకు నేనే ఒక 2 నిమిషాలు నేను చెప్పుకుంటాను, చెప్పుకోవాలి కాబట్టి అవకాశం వచ్చినప్పుడు చెప్పుకోవాలి. మనకి ఎవ్వరు అవకాశాలు ఇవ్వరు. నాయకత్వం అనేది ఒక రూపంలో ఉండదు, అది చిన్న ఉండదు, పెద్ద ఉండదు. బస్తీ వాతావరణం మాది, కిరాయి ఇంట్లో ఉండేవాళ్ళం, చాలా పేద కుటుంబం. చెప్పులు వేసుకోవడానికి కూడా చెప్పులు ఉండేవి కాదు, బట్టలు కూడా చినిగిపోయిన బట్టలు వేసుకునే వాళ్ళం. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఓనర్లకు నాయకత్వం వహించిన, కిరాయి ఇంట్లో నల్లాలు వచ్చేది కాదు, వాటర్ వచ్చేది కాదు. వాటర్ చాలా తక్కువ వచ్చేది. అంతేగా సాయం హైదరాబాద్లో నాకు తెలిసి సాయం అనుభవం ఉంటుంది. గంటలు ఏ గంటలు వస్తుందో 10th క్లాస్ నేను 10వ తరగతి చదువుతున్నా. చక్కగా ట్యాంకర్ల దగ్గర పోయి ట్యాంకర్లో కూర్చునేవాడిని. ఎవరు చెప్పేవాళ్ళు కాదు, మా బస్తీలో వాళ్ళు వాటర్ కావాలంతే. ఏం కావాలి? కోరికేంది? నీళ్ళు కావాలి. ఎవరు రాపియాలి? పృథ్వీ మనమే చేయాలి. నేను పోని ఎవరు చెప్పేవాళ్ళు కాదు నాకు. చక్కగా వాటర్ ట్యాంక్ ఆస్మాన్ గఢ్లో ఉండేది. సైదాబాద్ నుంచి ఆస్మాన్ గఢ్ పోయి అక్కడ నడుచుకుంటూ వెళ్ళి ఫస్ట్ నేను పోయి ఏం చేసేవాడిని, ట్యాంకర్లో కూర్చునేవాడిని. అప్పుడు సిస్టమ్ ఏముందంటే ఆ స్లిప్పులు రాసి ఆ ఏరియా ఈ ఏరియా అలాట్ చేస్తుంది. నేను ఆల్రెడీ కూర్చొని ఉంటాను కాబట్టి కంపల్సరీ వాడు నేను చెప్పి దగ్గరికి రావాలి. కొట్లాడి వాటితో ఆ వాటర్ ట్యాంక్ తీసుకెళ్ళి ఆ బస్సులో నీళ్లు కావచ్చు, నీళ్ళు పోసి ఎనఫ్. భజన కార్యక్రమాలు ఇంతకుముందు మా సాయన చెప్పారు, భజన ఎట్లా మనం భావజాలాన్ని వ్యాప్తి చేయడం. భజన కూడా ఒక భావజాలాన్ని వ్యాప్తి చేయడం. మనం దేవుడి బాధ్యత చేస్తామా లేకపోతే ఇంకో బాధ్యత చేస్తామా అంటే అనతి కాలంలోనే అక్కడ నేను ఉన్నటువంటి బస్తీ పేరు రెడ్డి బస్తీ. రెడ్డి ఇళ్ళలోనే ఉండేవాళ్ళు. వాళ్ళకు నాయకత్వం వహించారు. అంటే నాయకుడు కావాలనేటువంటిది కాదు. నాయకుడు అంటే తెల్లబట్టలు వేసుకొని ఇంతకుముందు నూనె మీసాలు ఉండాలి అని కాదు. నాయకత్వం అంటే ఒక లీడర్. ఇక్కడ ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటే ఏమంటారు కదా, సాఫ్ట్వేర్ దాంట్లో భాష ఏముంటుందంటే టీఎల్ అంటాం మనం, టీమ్ లీడర్. ఒక కిచెన్ ఉంటే హోటల్లో కిచెన్కు కూడా లీడర్ ఉంటాడు. ఉంటాడా? చెప్పు గౌడన్న. కిచెన్కు లీడర్ ఉంటాడా? క్యాప్టెన్ ఉంటాడు, కుక్. క్లాస్లో లీడర్ ఉంటాడు, క్లాస్ లీడర్. అదేంటి మెజర్మెంట్ ఉండదు దానికి. ఎంసీనన్నా ఉంటుందా? ఏముండదు. నాయకత్వం వహించుతూ పోవాలి. ఇవాళ మన తెలంగాణలో మన బీసీలకు చాలా కంఫర్ట్ జోన్లోకి వచ్చేసింది. అంజన్ గారు ఎందుకు వచ్చిండ్రు? దానికి చారిత్రాత్మక నేపథ్యం ఉంది. మన తాతలు తండ్రులు చదువుకోలేదు, ఆర్థికంగా చాలా కుంగిపోయి నుండి మనకు ఉండడానికి ఇల్లు లేదు, సంపాదించాలి. ఎస్, నో డౌట్ సంపాదించాలి. పొట్ట ఉంటుంది కాబట్టి, ఆకలి ఉంటుంది కాబట్టి, ఆకలికి అన్నం కావాలి కాబట్టి దాన్ని సంపాదించాలి. పడుకోవడానికి ఇల్లు కావాలి కాబట్టి ఇల్లుని సంపాదించాలి. పోవడానికి సైకిలు, బండు, కారు కావాలి, అవి సంపాదించాలి.
మురళీనా చెప్పు, ఇక్కడ ఎండు ఉందా దీనికి? లేదు. అంతం ఉందా నరసింహన్న? లేదు. చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి. సంపాదన ఏ శ్రీకాంత్ అంతం ఉందా? లేదు. బీసీలలో ఈ భావజాలం వచ్చింది. ఇది మంచిది కాదు. మనం హైదరాబాద్లో రంగారెడ్డి చుట్టుపక్కల మిగతా దగ్గర కొద్దిగా పట్టణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి, ఉద్యోగాలు వచ్చి ఉన్నాం కాబట్టి మనకు అర్థమైతలేదు. నాయకత్వం వహించడానికి భయపడుతూ ఉన్నాం. ఎందుకంటే మేము సరిపోమేమో, మాతో కాదేమో. ఎప్పుడు రాజకీయ ఏదో మేము సరిపోమేమో. రెండవది, ఆర్థికపరమైనటువంటి అంశాలతో మనం దాన్ని జత చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఇద్దరు. ఇవాళ ఒక ఆయన ధర్మభిక్షంగా, మరి కుటుంబ నేపథ్యం పక్కన ఉన్నటువంటి కర్పూరు ఠాకూర్గా తెలుసా అన్నది ఎట్లా లీడర్లు అయిన మనము ఆర్థికపరమైనటువంటి అంశాలతో దాన్ని ముడి చేసి మాట్లాడదు. రాజకీయం అనంగానే, నాయకత్వం అనంగానే, రాజకీయం తర్వాత మాట, నాయకత్వం అనంగానే, లీడర్ అనగానే ఎన్నికలు అంతేనా బ్రహ్మ? లీడర్ అనగానే ఎన్నికలు. లీడర్కు ఎన్నికలకు సంబంధం లేదు. కాంశీరామ్ గారు ఏం చేశారు? అంజనా ఆంజనేయులు గారు ఏం చేశారు? కాంశీ లీడర్ కాలే, ఆయన లీడ్ చేసి నేను తెలిసి, నాకు తెలిసినంత వరకు సాయన్న వాళ్ళ నేపథ్యం కనుక చూస్తే వాళ్ళు లీడర్ కావాలనుకుంటే ఎప్పుడు అవుతుండే. ఐఎమ్ రైట్ సాయన్న ఉద్యమాన్ని లీడ్ చేసినారు. మా రోజు మీరన్నా లీడ్ చేసిందైనా నాయకుడు కావాలనుకో, నాయకుడు అంటే ఏదో పొలిటికల్ యాక్టివిటీలో కావాలనుకోలే. వీరేం చేసిండు? జయప్రకాష్ నారాయణ గారు ఏం చేసిండు? లీడర్ అంటే మన భావన ఏంటిదంటే డబ్బులు సంపాదించాలి, డబ్బులు ఉండాలి, తెల్లబట్టలు వేసుకోవాలి, శేఖర్ 4 ఉంగరాలు 4 ఏళ్ళకు పెట్టుకోవాలి, 40 కోట్లు అలమార్లో పెట్టుకోవాలి. అంతే నా అడ్వకేటు పరకాల. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత ఆస్తులున్నా నీ లోపల ఆ జిజ్ఞాస లేనప్పుడు, నీ లోపల ఆ భావన లేనప్పుడు, ఫైటింగ్ నేచర్ లేనప్పుడు, ప్రజల సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఆకాంక్ష లేనప్పుడు మనం నాయకులం కాలేదు. మధ్యాహ్నం మన సెషన్లో నరేందర్ గారు మాట్లాడేది, మనమే కొంత అంతో ఇంతో కాస్త పూస్తో జర ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా సంచార జాతులు ఎట్లా నాయకులు అవుతారు? ఒకసారి ఆలోచన. ఇక్కడ మనం కేవలము కొంత ఎదిగినటువంటి యొక్క మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎదిగినటువంటి కులాలు మనం కూర్చుంటున్నాం. కాబట్టి నాయకత్వం వహించాలనేటువంటి ఒక కోరిక ప్రగాఢంగా ఉండగలిగినప్పుడు సమస్య మనకు ఆటోమేటిక్గా వస్తుంది.
మా దశరథ్ గారు అధ్యక్ష ఉపన్యాసంలో సాయన రాలేదప్పుడు 60 ఏళ్ళకు వచ్చిన కట్కం నరసింహరావు గారు ఇంకా ఏదో పెట్టుకున్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే నా వయసు ఎంత ఉందో అన్న యొక్క అనుభవం అంటుంది నరసింహ. ఏం చేసినాం? 1000 మందిని కార్యకర్తలను 1000 మంది, లక్షల మందిని ప్రజలను కలిసినాం. గుర్తించలేనప్పుడు బికాజ్ ఓన్లీ బీసీ కాబట్టే ఇవాళ ఆయన అక్కడ కూర్చున్నాడు. ఈ రాష్ట్రంలో ఎదిగిపోతాడేమో అనేటువంటి కుట్రదారుల యొక్క కుట్రలతో ఆయన అక్కడ కూర్చున్నాడు. అదే 30-40 ఏళ్ల కింద గడ్డం నరసింహ సార్ కనుక ఒక రాజకీయ పార్టీలో చేరి ఉంటే, లేదా ఒక పార్టీ పెట్టుంటే, రాజకీయ ఆకాంక్ష కనుక ఉన్నట్టయితే ఎట్లుంటానో ఒకసారి ఆలోచించు. కాబట్టి మనము ఈరోజు ఉన్న పరిస్థితిని మనం వెనక అధ్యయనం చేస్తే బీసీలలో ముఖ్యంగా యువకులలో నాయకత్వం వహించాలనేటువంటి కోరిక తగ్గిపోతుంది. నిన్న మొన్న సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయినాయి. మా మంగిల్పల్లి శంకర్ అనుకుంటేదో మా పేపర్లో రాసి దానికింత దీనికింత దానికింత భయపెట్టించేసిన అందరికి, కౌన్సిలర్ కింద, కార్పొరేటర్ కింద, చైర్మన్ కింద, ఎమ్మెల్యే కింద, ఎంపీ కింద అని రాసేసి భయపెట్టించిన. మీ అందరిని ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను. ఇప్పుడున్న మేధావులు, మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అన్న వారి పేరు చెప్పారు. బండారు దత్తాత్రేయ గారి పేరు వినుంటారు, పరిచయం. నరేంద్ర గారి పేరు వినుంటారు, మీకు పరిచయం. వారి యొక్క జీవన విధానాన్ని ఒకసారి అధ్యయనం చేయండి. వారు ఏ పరిస్థితుల్లో నాయకుడైనా అంది వచ్చినటువంటి అవకాశము ఇవాళ మనము మన బీసీలో ఉన్నటువంటి కులాలు, కుల వృత్తులను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆ రకమైన ఆలోచనలతో ఉండలేరు. సినన్న ఇది మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, నీకొక్కరికి మంచి జరుగుతుందేమో. భావనాత్మకమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు, సృజనాత్మకమైనటువంటి శక్తి మనకు ఉన్నప్పుడు, దేశ హితం కోసం పాటుపడాలనేటువంటి ఆకాంక్ష మనకున్నప్పుడు నాయకత్వం వహించకపోవడము మనము నేరం చేసిన వాళ్ళని అవుతాం. సాయంత్రం 3 సార్లు 4 సార్లు మేము చాయ్ పోయేటప్పుడు ఎవరో దగ్గర గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి విద్య మనకు అందించవచ్చు కదా అన్నారు. నేను 3 పేర్లు చెప్తే అన్నవాడ మరి ఎందుకు వచ్చిండ్రు? చాలా పెద్ద ఆఫీసర్, స్టేట్ మొత్తాన్ని కోఆర్డినేటర్గా వారు చేసి మళ్ళీ కూడా ఇప్పుడు వారు టైం ఇచ్చి మొత్తం తిరుగుతున్నాడు. అట్లా వాళ్ళ స్నేహితులు, వాళ్ళకు సంబంధించినటువంటి క్లాస్మేట్స్, వాళ్ళ చిన్ననాటి స్నేహితులు 2-3 పేర్లు చెప్తే అరే రావచ్చు కదా, ఏమైంది, అలా తెలిసిన విషయాలు 10 మందికి ఇవ్వచ్చు కదా అన్నారు. ఇయ్యకపోవడం కూడా నేరమే. కాబట్టి దయచేసి మిత్రులారా, బీసీలు రాజకీయంగా ఎదుగుతలేరంటే దానికి కారణం బీసీ నాయకత్వం లేకపోవడం, ముఖ్యంగా యువకుల్లో ఆ భావన రాకపోవడం. దానికి 2 ఉదాహరణలు నేను చెప్తాను, చరిత్ర సంఘటన. మీరందరూ ఏమనుకుంటున్నారు? రెడ్లు, వెల్మలు, కమ్మలు ఒకరిని ఎదగలేవారు, మనకంటే ఎక్కువ కష్టపడ్డారు.
వాళ్ళ సంఘాలు ప్రారంభించినప్పుడు బ్రాహ్మణుల వ్యతిరేకంగా ప్రారంభించారు. ఇప్పుడు మనం ఎట్లయితే రెడ్ల కోసం వెల్మల కోసం కొట్లాడుతున్నామో వాళ్ళు బ్రాహ్మణుల కోసం కొట్లాడి నాయకత్వం వహించారు. మనలాగా సేవా సంఘాలు పెట్టుకోవాలి అందరన్నా. 1910లో 12లో ప్రారంభమైనటువంటి యొక్క రెడ్డి సంఘం కమ్మ సంఘము రాజకీయ ఆకాంక్ష కోసమే వాళ్ళు సంఘాలు పెట్టుకున్నారు. సంక్షేమ సంఘాలు పెట్టుకోలే వాళ్ళు. అందుకోసమే 40 సంవత్సరాలలో వాళ్ళ అధికారంలోకి వచ్చారు, నాయకులు అయ్యారు. కాబట్టి మన ఆలోచన సాధన శక్తి ఒక నిర్ణయానికి వచ్చింది. ఇట్లా భావదారిద్ర్యము ఉన్నటువంటి వ్యక్తులు మేము ఏం చేయగలుగుతాం అనేటువంటి మనసులో బాధపడుతున్నటువంటి వ్యక్తులను చేరదీసి వాళ్ళ లోపల రాజకీయ ఆకాంక్షను నింపాలి. వాళ్ళకు రాజకీయ నాయకత్వాన్ని నైపుణ్యతను కలిగించాలి. మీరు తక్కువవారు కాదు, మీ లోపల అన్ని నైపుణ్యత ఉన్నది, చేయగలుగుతారు. కేవలం మీకు కావాల్సింది ఒక కోరిక మాత్రమే, మనసులో భావం ప్రగాఢమైనటువంటి భావం మాత్రమే కావాలి అనేటువంటి ఒక ఆశ కలిగించాలి. వాళ్ళని ఆ రకంగా తీర్చిదిద్దాలి, తీసుకురావాలి. ఒక సంకల్పంతో మన ఆలోచన సాధన శక్తి ఇవాళ ఈ కులాల వారిగా ఉన్నటువంటి నాయకులను మీరు అనుకోగలరు, మా వయసు అయిపోయింది 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయినాయి అని అన్నారు. చాలా మంది అనుకుంటున్నారు కూర్చొని అయిపోయింది, మేమేం చేయగలుగుతారు. సాయంత్రం ఆ భావాన్ని వ్యక్తం చేసేసి భావానికి ఆలోచనకి చెప్పేదానికి వయసు లేదు. మీ అనుభవాలే వాళ్ళకు ఒక ఆయుధం లాంటి, మీ చేదు అనుభవాలే ఒక శిక్షణ లాంటి. కాబట్టి మీరు కూడా మీరేం చేయగలుగుతారో ఈ వయసులో ఇంకేం కావాలా సినానా, ఏం చేయగలుగుతాము? మురళీకృష్ణ గారు ఏం చేయగలుగుతాం? అక్కడ కూర్చున్నటువంటి మా దువ్వాల శ్రీకాంత్ ఏం చేయగలుగుతారు? కలగనాలి. కళ కనకపోతే మనం ప్రయాణం జరగదు. కాబట్టి ఒక కవి రాసినటువంటి కవిత్వం నేను చెప్తాను. కలలు కనకుండా సముద్రం అలలు మేటే, కదలి రాకుండా మేఘం నదిగా మారేది. మేఘం అక్కడే ఉంటే ఆ చినుకులు మనం కదలాలి. చినుకు వడిసి పడితేనే మనం పంట పండించాలంటే చినుకు వడిసి పడితేనే పంట పండుతుంది, సిరులు పడతాయి. కాలం అన్నది తిరిగి రానిది, కాలం తిరిగి రాదు. అట్లాని కాలచక్రం ఆగిపోదు. అదే మన ఆలోచన సాధన కాలచక్రం. మళ్ళీ చూద్దాంలే, నెక్స్ట్ ఇయర్ అనుకుందాం అనేటువంటిది మనం కనుక దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే ఎంత నష్టమైనది సమాజానికి అనే విషయాన్ని ఈ సందర్భంగా చాలా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువకులకు మనం ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి యొక్క మనందరం ఈ మన ఆలోచన సాధన శక్తి లీడర్షిప్ యొక్క కార్యక్రమం ప్రోగ్రాం ఒక చారిత్రాత్మకమైనటువంటి బీసీ ఉద్యమాల్లో అన్న ఆల్రెడీ సాయం చెప్పేసారు.
వారి యొక్క మొత్తం పూర్తి అండదండలు ఉంటే తెలంగాణలో బీసీ ఉద్యమానికి మన ఆలోచన సాధన సమితి లీడర్షిప్ ప్రోగ్రాం అనేది ఒక చారిత్రాత్మక బాధ్యత తీసుకున్నది. ఇది ఒక రోజుతో ఆగేది కాదు. కేవలం ఒక చిన్న కోరికనే అడిగిందన్న, కళాకారుల బృందం పెడతావా? కళాకారుల బృందం పెట్టడం కాదన్న, ఈ తెలంగాణలో మన ఆలోచన సాధన సమితి యొక్క విజృంభణ కార్యకర్తల రూపంలో మీకు కనిపిస్తుంది. ఏది పెట్టాలనుకున్నా దానికి సరుకు, ముడి సరుకు ఏం కావాలి? సాయన కార్యకర్తలు కావాలి. కార్యకర్తల యొక్క నిర్మాణంలో ఉన్నాం కాబట్టి మన ఆలోచన సాధన సమితి ఒక సంస్థ కాదు. ఇది పొరపాటు పడకండి, ఇది ఎన్జిఓ కాదు, ఇది ఒక సంస్థ కాదు. పృథ్వీరాజ్ ఒక దిశ, ఒక డైరెక్షన్, ఇది ఒక దిశని ఇవ్వగలుగుతుంది. ఆల్రెడీ మా నరసింహ సార్ అంటూనే ఉన్నాడు, అందరూ చూస్తున్నారు, ఇక్కడ మాట్లాడుతున్నారు, అంతా మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక బీజం వేస్తున్నాం. ఇది ఒక ఉద్యమం. ఆలోచన సాధన సమితి ఒక దిశ, ఒక బీజం, ఒక ఉద్యమం. ఏం ఉద్యమం, ఏం బీజం, ఏమి దిశ? యువతలో ఆలోచన నేపథ్యం, రాజకీయ అవగాహన పెంచడం, నాయకత్వాన్ని సిద్ధం చేయడం, సామాజిక బాధ్యతను పెంచడం, రాజకీయాలకు అతీతంగా నిరంతరంగా ఈ పని చేస్తూ ఉండడం. ఇది మన ఆలోచన సాధన సమితి. కాబట్టి మిత్రులారా, ఈ సమాజం యొక్క బాధ్యత, బీసీల యొక్క చైతన్య బాధ్యత మీపై. బీసీలు చైతన్యం కాగలిగిన సమాజం పటిష్టంగా ఉండగలదు. బీసీలు ధైర్యవంతులైన దేశం ధైర్యంగా ఉండదు, సమాజం ధైర్యంగా ఉండదు. బీసీలు సంఘటితంగా ఉన్నప్పుడు కుల వృత్తులన్నీ సస్యశ్యామలంగా గ్రామాల్లో ఉండగలుగుతాయి. ఇంతటి చాలా గొప్ప సంబంధాలు మన సంఘటితం పైన ఆధారపడి ఉన్నాయి. కేవలం ఏదో మనం రాజకీయంగా ఎదుగుతాము, రాజకీయంగా ఏదో సీట్ వస్తుంది, లేకపోతే 10 మంది గెలిచింది, 20 మంది గెలిచినటువంటి ఆలోచన మన ఆలోచనకు లేదు సాయన్న. సమూలంగా బీసీల చైతన్యమే మా ధ్యేయం. పై నుంచి కింది వరకు బీసీలు సమూలంగా చైతన్యం కాగలిగినప్పుడు అప్పుడు గ్రామాల్లో రామరాజ్యం వస్తుంది, సమాజం వస్తుంది. దేశం యొక్క బాగు కోసం మనందరం ఉండగలుగుతాము. అప్పుడే మనకు అన్ని రకాలుగా రాజకీయ పదవులు కానీ రాజకీయాల యొక్క ఎన్నైతే వస్తాయో, మా అంజన చెప్పినట్టు, ఇప్పుడు మన అమృతమన్న చెప్పినట్టు, రాజకీయంగా చెప్పినట్టు, పవనన్న చెప్పినట్టు, ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ఎదగలుగుతాం తప్ప ఏదో ఒక దిక్కు చూసి పెట్టుకొని ఒక దగ్గరికే టార్గెట్ పెట్టుకొని పనిచేయడం అనేది కాదు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు సమయం వచ్చింది దేవేంద్రన్న చైతన్యం చేయడమే మన బాధ్యత. చైతన్యం అనేది ఒక రూపంలో ఉండదు, దానికి అనేక రకాలుగా పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పిన, ఇప్పుడు చేయకపోతే అభినయ్ సూక్తి నా పద్ధతిలో నేను చెప్తాను. కాబట్టి మీరు అందరూ తయారు కావాలి. मेरे साथियों, हो जाओ तैयार साथी, हो जाओ। अगर देश के काम न आए तो जीवन बेकार। ఈ సమాజం కోసం పనికిరాదు నీ అల్మారు, నీ ప్లాట్ల పేపర్, నీ పెద్ద కారు, నీ భూముల దందలు ఏవి నీ దగ్గర ఉండే గుంజుకునే పరిస్థితి వస్తుంది.
చైతన్యం ఈ బీసీల యొక్క చైతన్యం మనం నిలకడగా ఉంచగలిగితే అప్పుడు మనం అన్ని రకాల అన్ని హంగులు కలిగి ఉంటాం, అందరూ సస్యశ్యామలం ఉంటారు. అన్నిటికంటే ముఖ్యము సమాజం బాగుండగలుగుతుంది. బీసీ సమాజం బాగుండగలిగినప్పుడు దేశం కూడా బాగుండగలుగుతుంది. ఇదే మన ఆలోచన. మన ఆలోచనతో, మన సాధనతో, మన ధైర్యంతో ముందుకు పోదామని నాతో కలిసి వచ్చే వారందరూ దయచేసి ఒకసారి గట్టిగా ఈ రెండు చేతులతోని చప్పట్లు కొట్టి చివరి వరకు ఆ ఉన్నటువంటి సమయం వరకు తర్వాత మా శేఖర్ అంటాను చప్పట్లో వినవాడలేదని. చప్పట్లు కొట్టుమనో మనం చెప్తున్నాం వినవాడది, ఏం చెప్పినాం అంటాడు. కాబట్టి చప్పట్లు ఆడదని చెప్తాను. చివరి వరకు మన జీవితం మన ఊపిరి ఉన్నంత వరకు బీసీల ఉన్నతి కోసం, బీసీల బాగు కోసం అందరం కలిసికట్టుగా ఎవరైతే అడగారినటువంటి ప్రజలు ఉన్నారో, ఈ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మన ఆలోచన సాధన శక్తితో అది సాధించే వరకు పోరాడతారు. మీ అందరూ నాతో కలిసి వస్తారు. సాయన్న లాంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మనపై ఉంటాయి. పెద్దల యొక్క మనసు మన వైపు ఉండాలి. ఈ 5 రోజులు ఈ లీడర్షిప్ ప్రోగ్రాంలో లీడర్లను తయారు చేసేటువంటి క్రమాన్ని ఈరోజు ప్రారంభించడం. ఇవాళ మంచి రోజు, ఇవాళ మంగళవారం. మీరు నమ్ముతారో నమ్మరో మనం ప్రతిదీ కూడా మంగళవారమే పెట్టుకుంటున్నాం. మా ఆవిర్భావం కూడా మంగళవారమే జరిగింది. మనం అక్కడ యాదగిరిగుట్టలో మొదటిసారి మంగళవారమే చేసినాం. అదేవిధంగా మొన్న యాదగిరిగుట్టలో మంగళవారం పోయినాం కదా దేవేంద్ర. కాబట్టి ఇది మంగళప్రదమైనటువంటి అన్నిటికంటే ముఖ్యంగా మా అమ్మమ్మ చెప్పేది. మా అమ్మమ్మ ఎవరు? మా అమ్మమ్మ చెప్పేది టైగర్ నరేంద్ర గారి తల్లి. ఎప్పుడైనా ఏ పని చేసినా మనము నిర్మలమైన మనసుతో చేయాలి. ఆటోమేటిక్గా అన్ని నీ దగ్గరికి వస్తాయి. నిర్మలమైన మనసు, దానికి వెనుక ఏముండొద్దు. కానీ కట్టం నరసింహరావు ఏదో చేస్తుండిపోయి ఏది ఆలోచన ఉండొద్దు. చెయ్యాలనుకున్నాం, చేసినాం. కాబట్టి మీ అందరితో నేను కూడా తల వంచి హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. మీకు సాధ్యమైనంత పద్ధతిలో మీ దగ్గర ఉన్న సమయంలో మీ జోబులో రూపాయి ఉంటే 90 పైసలు మీరు ఖర్చు పెట్టుకుని 10 పైసల ఖర్చుతో ఈ బీసీ ఉద్యమాన్ని ఏ రకంగా చెయ్యొచ్చో, ఇంకా చాలా మంది దగ్గరికి ఈ భావ వ్యాప్తిని తీసుకుపోవచ్చు అనేటువంటి ఆలోచన కలిగించడానికి చాలా మంది లీడర్స్ అవసరం. మనం నాయకుడు అవసరము, నాయకత్వం అవసరము. కాబట్టి అటువంటి నాయకుల యొక్క తయారీని చేయడానికి మీరందరూ సహకరిస్తారని మీ అందరికీ హృదయపూర్వకంగా భగవంతనాలు తెలియజేస్తూ మీరు అంగీకరిస్తారని మనస్ఫూర్తిగా దీవిస్తారని కోరుతూ ఈనాడు ఈ ప్రారంభమైనది. రేపు 5 రోజులు తర్వాత ఇంకా పెద్ద కార్యక్రమాలు మనం చేయబోతాం. కాబట్టి దయచేసి మీరు దాని తీరా ఆశీర్వదించాలని కోరుతూ నమస్కారం. ధన్యవాదాలు. దుత్తుల శ్రీనివాస్ ఉన్నారా? ఉన్నారు. మన ఆలోచన సాధన సమితి యువజన రాజకీయ శిక్షణ తరగతులు 17 ఫిబ్రవరి 2026. ఆహ్వానించేవారు మునగాల మురళీకృష్ణాచారి గారు, సభాధ్యక్షులు. ఈరోజు కార్యక్రమానికి వడ్డపల్లి దశరథ్ సాగర్ గారు మరియు వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నరసింహరావు గారు, గౌరవ అధ్యక్షులు శ్రీ గడ్డం నరసింహరావు గారు మరియు నేరెళ్ళ దేవేందర్ గారు, కుల సంఘాల నాయకులు కర్పూరి వర్ధంతి మక్క అంజనేయ గౌడ్ గారు, అడ్వకేట్ గారు, గాన్ల సత్యనారాయణ గారు, గుండ్ల సత్యనారాయణ గారు, పూసల గారు, ముత్యాల హరికిషన్ సాగర్ గారు,
అవర్ జగదీష్ నాయ్ గారు, ఉంటెద్దు నరేందర్ వంశీరాజ్ గారు మరియు గాన్ల అంజయ్య గౌడ్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు, బీసీ ఆర్థిక అంశాలపై ఇవన్నీ ఈరోజు ఈ యొక్క మన ఆలోచన సాధన సమితి యొక్క మాస్ లీడర్షిప్ ట్రైనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన కుల సంఘాల నాయకులు మరియు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై బీసీ. జై జై బీసీ. చిన్న సూచన చెప్పండి. సభ్యత్వం ప్రారంభమైంది.